వెల్కమ్ టు మౌనిక దామెల్లా కోట్స్. మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. కాబట్టి నేను మరెన్నో మంచి వీడియోలు చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ప్రస్తుతం పెళ్ళిళ్ళు అనేవి అందంగా ఉంటే మంచి అమ్మాయి, ఎక్కువ సంపాదిస్తే మంచి అబ్బాయి. ఇదే కన్నవాళ్ళ దృష్టికోణం. భార్యను అన్ని చోట్ల హేళన చేస్తూ మాట్లాడుతుంటారు మగవాళ్ళు. కానీ భర్తను తమ తల్లి దగ్గర కూడా తక్కువ చేసి మాట్లాడరు ఆడవాళ్ళు. బంధాన్ని దారంతో బంధిస్తే నిలబడదు, బాధ్యతతో ప్రేమిస్తేనే కలకాలం నిలబడుతుంది. సర్వం నీవే అనుకుని నిన్ను నమ్మి నీ వెంట నడిచి వచ్చేది భార్య. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను అదృష్టవంతురాల్ని అనే భార్య గర్వపడేలా చేసేవాడే భర్త. కొందరు అనుకోకుండా పరిచయం అవుతారు. తెలియకుండానే వారితో మనకు విడదీయలేని బంధం ఏర్పడుతుంది. ఏ జన్మల అనుబంధమో తెలియదు. బంధం ఎలా ఉంటుందంటే కలిసి ఉండడానికి విలువ ఉండదు, విడిపోవడానికి మనసు రాదు. నిన్ను మాటలతో బాధించే అవకాశం ఎవ్వరికీ ఉండదు. ఎందుకంటే అది మనసుకు చేరాలా, మెదడుకు చేరాలా అనేది నీ అంతరాత్మ నిర్ణయం. నీ అంతరాత్మ నిన్ను బాధించే ఏ విషయాన్ని నీ మనసుకు చేరనివ్వద్దు అనే నమ్మకంతో ఉండు. నీకు అంతా విజయమే కలుగుతుంది. బంధం గొప్పదా లేక బాధ్యత గొప్పదా అని ఆలోచిస్తే బంధం కంటే బాధ్యత గొప్పది అనిపిస్తుంది. ఎందుకంటే బంధం మనకు మాత్రమే సంబంధించింది, బాధ్యత కొన్ని జీవితాలకు సంబంధించింది. మన సంతోషం కంటే మన అనుకున్న వాళ్ళ సంతోషం మన బాధ్యత కదా. ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడేమో కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకొని మళ్ళీ తన భార్య కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటాడు. గొడవ జరిగితే కానీ బయటపడవు. అసలు ఎవరి మనసులో ఏముందో చూడటానికి ఏముంది? అందరూ నవ్వుతూ పలకరించే వాళ్ళే అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. మనం ఏదైనా మౌనంగా భరించినంతకాలం మనం మంచి వాళ్ళమే. ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్నిస్తామో అప్పుడే మనమంతా మంచి చేసిన అన్నీ మర్చిపోయి మరీ మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు. ఎంత విచిత్రమో కదా ఈ మనుషులు. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్టు బ్రతికేయడం మంచిది. నువ్వు గెలవాలంటే ఎక్కడో ఒకసారి ఓడాల్సిందే. వేట మొదలు పెట్టే ముందు సింహం కూడా 2 అడుగులు వెనక్కి వేస్తుంది. పంజా విసిరాలంటే వెనక్కి అడుగు తప్పదు. గెలుపు కోసం ఎప్పుడో ఒకసారి ఓటమి తప్పదు. ఓటమి నీదే, వేట నీదే, అంతిమంగా గెలుపు నీదే. మీ జీవితం అతి దుర్భరంగా ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయినప్పుడు కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోండి. వదులుకోకుండా ఉంటే ఒక తాబేలు కూడా ఎప్పటికైనా పరుగు పందెంలో నెగ్గగలదు. జీవితంలోని అన్ని దశల్లో బాల్యం అత్యుత్తమైనది. నాకు కష్టం వచ్చినప్పుడల్లా అనిపిస్తుంది నేను అక్కడే ఆగిపోతే బాగుండునని. మొక్కను పెంచండి, పర్యావరణాన్ని రక్షించండి, లేకపోతే భవిష్యత్తులో కాలుష్యం కోరలు ఆకాశాన్ని కూడా చీల్చగలవు. నీ జీవితంలో నీకెవరైనా ఏమైనా చేశారా అని నువ్వు ఎన్నడూ ఆలోచించకు. అలా ఆలోచిస్తే నీకు మిగిలేది దుఃఖమే. నువ్వు ఎవరికైనా ఏమైనా చేశావా అని మాత్రమే ఆలోచించు. అలా ఆలోచిస్తే నీకు అంతా ఆనందమే. ఎప్పటి వరకు నువ్వు పనికొస్తావో అప్పటి వరకే తలుచుకుంటుంది ఈ లోకం. అవసరం తీరిన తర్వాత వెలిగించిన అగ్గిపులను పారేసినట్టే. కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం. కొన్ని సందర్భాలలో చిరునవ్వే సరైన స్పందన. మనిషికి నాలుక ఒకటే, చెవులు మాత్రం 2. దీని అర్థం తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను అని. ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూసే అధికారం ఎవ్వరికీ లేదు. ఒకరిని నిందించే ముందు నాకు ఆ అర్హత ఉందా లేదా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఆత్మవిశ్వాసం అనేది నమ్మకమైన స్నేహితుడు లాంటిది. అతిగా విశ్వాసం కలిగి ఉండడం అనేది శత్రువు లాంటిది. విన్న చెవులు మాట్లాడలేవు, చూసిన కళ్ళు చెప్పలేవు. అలాంటప్పుడు నరం లేని నాలుకను అదుపులో ఉంచుకొని మాట్లాడితే చాలా సమస్యలు దూరం అవుతాయి. ఏ స్నేహం ఎంతవరకు ప్రయాణిస్తుందో ఎవరికీ తెలియదు. కానీ ప్రతిరోజు పలకరింపు ఆ స్నేహానికి ప్రాణం పోస్తుంది.
మనం బాగున్నప్పుడు ఏర్పడిన బంధాల కన్నా మనం కష్టంలో ఉన్నప్పుడు పరిచయం అయ్యే బంధాలు బలంగా ఉంటాయి. దేనికి నిరాశ చెందవలసిన అవసరం లేదు. బలహీనమైనది మన పరిస్థితులు మాత్రమే, మనం కాదు. స్వీకరించిన ఆదర్శాన్ని ఆచరించే ప్రయత్నంలో 1000 సార్లు విఫలమైనా సరే మరొక్కసారి ప్రయత్నించండి. గాలి బలం తెలీదు సుడిగాలై నిన్ను చుట్టుముట్టేంత వరకు, నీటి బలం తెలీదు ఉప్పెనై పోటెత్తేంత వరకు, విత్తనం బలం తెలీదు మొక్కగా మొలకెత్తేంత వరకు, నీ బలం నీకు తెలీదు నిన్ను నువ్వు నమ్మేంత వరకు. సముద్రం లోతునైనా పసిగట్టగలం, కానీ మనిషి మనసు లోతును మాత్రం పసిగట్టలేం. జీవించడం అంటే నలుగురు నవ్వేలా కాదు, మరణించాక నలుగురు మోయటానికి పోటీ పడేలా జీవించాలి. మీ మొదటి విజయం తర్వాత విశ్రాంతి తీసుకోకండి, ఎందుకంటే ఆ తర్వాత మీరు విఫలమైతే మీ మొదటి విజయం కేవలం అదృష్టమని చెప్పడానికి ఎక్కువ పెదవులు వేచి ఉంటాయి. ఈ భూమి మీదకు ఎరువుగా వచ్చాం, కొన్నాళ్ళకు ఈ భూమికే ఎరువుగా మారిపోతాం. మధ్యలో పరువుగా బ్రతికేద్దాం. మోసం చేసిన వారిని ప్రేమించినా పర్వాలేదు, కానీ ప్రేమించిన వారిని ఎన్నడూ మోసం చేయకూడదు. మనిషికి కత్తిని ఇచ్చి వీరుణ్ణి, పుస్తకాలు ఇచ్చి మేధావిని చేయొచ్చు, కానీ మంచివాడు కావాలంటే మాత్రం మనసుండాలి తప్ప ఇస్తే వచ్చేది కాదు. జీవితంలో సంతోషం కావాలంటే నిన్ను నువ్వు ప్రేమించు. సంతోషమే నీ జీవితం కావాలంటే నిన్ను ప్రేమించేవారిని ప్రేమించు. నువ్వు ఏదైనా సాధించాలంటే గొర్రెల మందలో గొర్రెలా పోకూడదు, అడవిలో సింహంలా ఒంటరిగా వెళ్ళాలి. అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది. సృష్టిలో ఏ తప్పు లేదు, ఉన్న తప్పంతా మన దృష్టిలోనే ఉంది. ప్రతీకారం అనేది చీడపురుగు లాంటిది, అది మెదడును తొలిచివేస్తుంది, ఆలోచన శక్తిని హరించి వేస్తుంది. అందుకే ప్రతీకార ధోరణిని వీడండి, మనశ్శాంతిగా జీవించండి. ఏడవడం తప్పు కాదు, కింద పడిపోవడం తప్పు కాదు. ఏడ్చిన తర్వాత నవ్వకపోవడం, కింద పడ్డ తర్వాత లేవకపోవడం మాత్రం తప్పే. అందని దాని గురించి ఎందుకంత ఆరాటం, ఉన్నదానితో సరిపెట్టుకో. తోటివారికి సహాయం చేయలేనివాడు భగవంతుడిని బంగారు పూలతో పూజించిన వ్యర్థమే. గాయమైతే కలిగే బాధ మనిషిని కొన్నాళ్ళ వరకే బాధిస్తుంది, కానీ మాట జారడం వలన కలిగిన గాయం జీవితాంతం మనసుకు గుర్తు చేస్తుంది. మనిషి కాదు మారాల్సింది, మనసు మారాలి. ఆలోచించే విధానం మారాలి. నువ్వు మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి, నువ్వు చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే అర్థమవుతాయి. కళ్ళజోడు లేకుండా ఈ లోకాన్ని చూడగలమేమో, కానీ కన్నీళ్లు రాకుండా ఈ జీవితాన్ని మాత్రం దాటలేం. ఎంత విలువగల వస్తువు అయినా దాని విలువ తెలియని వారి దగ్గర ఉంటే ఆ వస్తువు యొక్క గొప్పతనం కూడా కనుమరుగవుతుంది. అలాగే మనిషి అయినా సరే, నీ విలువ తెలియని వాళ్ళ దగ్గర నువ్వు మాట్లాడినా వాదించినా ఉపయోగం ఉండదు. మీరు ఎంత గొప్ప స్థానానికి చేరినా సరే నిత్య విద్యార్థిగానే ఉండండి, ఎందుకంటే అది మిమ్మల్ని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. నీకు నచ్చని వ్యక్తి గురించి మాట్లాడకు, నీకు ఇష్టం లేని వ్యక్తిని తలవకు, నిన్ను చులకనగా చూసేవారిని అస్సలు పట్టించుకోకు. బలాన్ని ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం, కానీ గుణాన్ని ఉపయోగించి ఎదుటివారి మనసు గెలవడం చాలా కష్టం. నీకు దక్కని వాటి కోసం పట్టుకోవడం ఎంత మూర్ఖత్వమో, నీ దగ్గర ఉన్న వాటిని వదులుకోవడం కూడా అంతే మూర్ఖత్వం. గుర్తుంచుకోండి, తగ్గి బ్రతకడానికి, తల దించుకొని బ్రతకడానికి చాలా తేడా ఉంటుంది. పెద్దగా ఆలోచించండి, చిన్నగా మొదలు పెట్టండి. ఒక్క రోజులో ఏది సాధించలేరు. నీ ఎదురుగా తీయని మాటలు చెప్పి నీ వెనుక నీ గురించి చాడీలు చెప్పే నష్టం చేసేవారి నుంచి దూరంగా జరుగు. వాళ్ళు పాలకుండలో చేరిన విషపు చుక్క లాంటివారు. ప్రతి ఒక్కరి కన్నీటి చుక్క వెనుక చెప్పుకోలేని బాధలు, అవమానాలు, అవహేళనలు, చీదరింపులు, నిద్రలేని రాత్రులు ఎన్నో ఉంటాయి. భరించి బ్రతకడం ఆపండి, తెగించి బ్రతకడం నేర్చుకోండి. అలా ఉంటేనే ఈ సమాజంలో బ్రతకగలం. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ మిమ్మల్ని అవమానిస్తారు, అవహేళన చేస్తారు, కానీ మీరు విజయం సాధించిన రోజున అందరూ మిమ్మల్ని ఎత్తుకొని ఊరేగిస్తారు. ఇదే ఈ సమాజం తీరు. నీకున్న సమయాన్ని సరదాగా గడుపు, కానీ సరదాలతోనే గడిపేయకు. లైఫ్లో చేయడానికి ఇంకా ఎన్నో ఉంటాయి. మీరు వాదించే వారికి ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతారు. నువ్వు గెలిస్తే ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ
నువ్వు ఓడిపోతే నీ సమాధానం వినడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. నిన్ను భారం అనుకునే చోట భావాలు పంచుకోకు. నిన్ను దూరంగా నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు. ఆలస్యం చేస్తే సులువైన పని కష్టమవుతుంది, కష్టమైన పని అసాధ్యంగా మారుతుంది. కష్టంతో పైకి ఎదిగిన వాడికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. అనుకోకుండా ఒక్కసారిగా పైకి ఎదిగిన వాడికి నేనే గొప్ప అనే అహంకారం, గర్వం ఉంటాయి. నీకు చెయ్యి జారిన బంధం, నీ నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు. మీరు చేసే పని మీద మీకు చిత్తశుద్ధి లేకపోయినప్పటికీ పర్వాలేదు, కానీ పక్కవాడి పని చెడగొట్టాలన్న చెత్తబుద్ధి లేకుంటే చాలు. ఒకరోజు ప్రేమ స్నేహాన్ని అడిగిందట. ప్రపంచమంతా నేను ఉండగా మళ్ళీ నువ్వు ఎందుకు ఇక్కడ అని. స్నేహం నవ్వుతూ చెప్పిందట, ఎక్కడైనా నువ్వు కన్నీళ్లు మిగులుస్తావో అక్కడ నేను చిరునవ్వులు పూయించడానికి అని. స్నేహం అనే పదం చాలా గొప్పది. ఆకలి విలువ కాలే కడుపుకి, ప్రేమ విలువ గాయపడ్డ మనస్సుకి, కన్నీటి విలువ నిజాయితీకి, మనిషి విలువ కష్టాల్లో ఉన్న వారికి మాత్రమే తెలుసు. మన మనస్సును అదుపు చేయలేకపోతే మనం ఇంకొకరి అదుపులో ఉండవలసి వస్తుంది. మనస్సును మనం శాసించకపోతే అదే మనల్ని శాసిస్తుంది. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పువ్వులు, పళ్ళు వస్తూ ఉంటాయి, రాలిపోతూ ఉంటాయి. అలాగే నువ్వెంత నీతిగా బ్రతికినా కష్టాలు, కన్నీళ్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేర్చుకోవాల్సిందల్లా తడబడడం కాదు, స్థిరంగా నిలబడడం. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది, విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నింటికన్నా పెద్ద తప్పు. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ వర్షంలో తడిసిపోకుండా రక్షణ ఇస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టకపోవచ్చు, కానీ అన్ని విజయపదంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించగల శక్తిని ఇస్తుంది. ప్రతి రాయి తనలో ఒక శిల్పాన్ని దాచుకుని ఉంటుంది. సుత్తితో బద్దలు కొడితే శిల్పం రాదు, ఉలితో చెక్కాలి. అలాగే ప్రతి మనిషిలోనూ ఒక శక్తి ఉంటుంది. బ్రహ్మాండం బద్దలు కొట్టేద్దామన్నా ఊహలు బ్రతికితే విజయం రాదు. కష్టమనే ఉలితో పట్టుదలగా చెక్కితేనే శిల్పం బయటపడుతుంది. ఆ తపన లేని మనిషి రాయిలానే బ్రతుకుతాడు. మన లోపల శత్రువు లేనంత వరకు బయటి శత్రువు మనల్ని భయపెట్టలేడు. నీ బలహీనతలు గ్రహిస్తే బలవంతుడివి, లోపాలు గ్రహిస్తే సమర్థుడివి, గుణపాఠం నేర్చుకుంటే వివేకివి. తలబడు, పోరాడు, కిందపడు, ఏడ్చు, లేచి నిలబడు. అపజయాలు వస్తాయి, కష్టాలు ఎదురవుతాయి, ద్రోహులు తారాసపడతారు, కృంగిపోకు. ఇవన్నీ నీ విజయానికి సవాలవుతాయి. బంధాలు అన్నీ అవసరం కోసమో ఆసరా కోసమో అల్లుకోవు. స్వార్థం, ప్రయోజనం ఆశించని స్వచ్ఛమైన అనుబంధాలు కొన్ని ఉంటాయి. అటువంటి బంధాలు దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా మనసుకు చెరువుగానే ఉంటాయి. కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మాట పడాల్సి వస్తుంది. అటువంటప్పుడు మాట కన్నా మౌనమే మేలు. ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు. ముందు నీ జీవితం గురించి ఆలోచించు. బతికినంతకాలం బాగుపడతావు. రాజీ పడలేని మనసుకు రోజుకో పరీక్ష పెడుతుంది కాలం. సరిపెట్టుకోవడం వచ్చిన సహనానికి సర్ది చెప్పుకోవడం కాస్త కష్టమే. రేపటిపై ఆశ లేకపోతే నిన్నటి నిరాశకు అంతం లేదు. నిన్నటి నిరాశకు కారణం లేకపోతే రేపటి ఆశకు పునాది లేదు. ఒక వ్యక్తి ఉన్నతికైనా పతనానికైనా ఆ వ్యక్తే కారణం. ఎవరిని నిందించి లాభం లేదు. ఏ మంచిని, ఏ నమ్మకాన్ని, ఏ స్నేహాన్ని, ఏ ప్రేమని నువ్వు ఇతరుల నుండి ఆశిస్తున్నావో అవి ముందుగా నీ నుండి ప్రారంభం కావాలి. భౌతికంగా చంపడానికి ఆయుధం కావాలి, కానీ మానసికంగా చంపడానికి ఒక పదునైన మాట చాలు. అందుకే ఎవరిని మాటలతో నొప్పించకండి. మన వల్ల ఒకరు సంతోషంగా ఉన్నారు అంటే అది మన వ్యక్తిత్వం. అదే మన వల్ల ఒకరు బాధపడుతున్నారు అంటే అది మన గుణం. నవ్వడం, నవ్వించడం అలవాటైతే జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు. అందుకే నవ్వుతూ రోజును ప్రారంభించు. సంకల్పమే సకల విజయాలకు మూలం. సాధించాలనే తపన విజయం వైపు నడిపించే తొలి అడుగు అవుతుంది. నీ గురించి గొప్ప నువ్వు కాదు చెప్పుకునేది, 10 మంది చెప్పుకోవాలి. అలా ఉందో లేదో వెనుకకు తిరిగి చూసుకో. అందులో నువ్వు చేసిన మంచి ఉందో లేదో అక్కడ కనిపిస్తుంది. నీ గొప్ప అప్పుడే తెలుస్తుంది, నీ గొప్పతనం. కష్టపడడం తప్పు కాదు, కష్టాన్ని ఇష్టపడకపోవడం తప్పు. ఇష్టపడి శ్రమిస్తే సాధించలేనిదంటూ ఏమీ ఉండదు.
జీవితాన్ని ఆస్వాదించడానికి ముఖ్యంగా కావాల్సింది ఆ జీవితాన్ని ఆనందంగా నడుచుకోవడమే. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా చేస్తుంది. ఎవరైనా మీతో అనవసరంగా ప్రతి చిన్న విషయానికి కూడా మీలోని తప్పులను ఎంచుకున్నారు అంటే అది వారు మీతో ఉన్న ఏ సంబంధమైనా కావచ్చు, మిమ్మల్ని వదిలేయాలని నిర్ణయించుకున్నారని అర్థం. పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో లేనివి, కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వశక్తి పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు. మీకు ప్రపంచం పవిత్రంగా కనబడాలి అంటే ముందుగా మీరు మీ ఆలోచనలను, మీ మనస్సు పవిత్రంగా ఉండాలి. ముందున్న కాలికి గర్వం లేదు, వెనుకున్న కాలికి అనుమానం లేదు. ఎందుకంటే ఆ రెండింటికి తెలుసు ఒక్క క్షణం చాలు తమ స్థానం మారడానికి అని. ఒక విషయంలో నీకు పూర్తి అవగాహన లేకపోతే నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదు. విషయ పరిజ్ఞానం పెంచుకున్న తర్వాత మాట్లాడితే మర్యాద దక్కుతుంది. గొడవకి అవకాశం ఉన్న సమయంలో మౌనంగా ఉండండి. గొడవ తప్పదు అనుకుంటే బయటకు వెళ్ళండి, కానీ బంధాన్ని నిలుపుకోండి. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే పక్కవారికి సహాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతుడు. ఈ క్షణమే ముఖ్యమని ప్రతిసారి అనుకుంటూ ఉంటాం, కానీ ప్రతి క్షణం దాన్ని మర్చిపోతూనే ఉంటాం. ఎవరి దగ్గర మన సంతోషం రెట్టింపు అవుతుందో, ఎవరి దగ్గర మన బాధలు చెప్తే సగం అవుతాయో, ఎవరు కలిస్తే మనం ప్రశాంతంగా ఉంటామో వారే మన నిజమైన ఆత్మీయులు. తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు, తెలిసినంత, అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం. అంతలోనే కోప్పడి అంతలోనే క్షమాపణ అడిగే వాళ్ళని ఎప్పటికీ దూరం చేసుకోవద్దు. ఎందుకంటే వారి మనస్సు కల్మషం లేనిది. ఆ క్షణంలో ఏమనిపిస్తే అది అనేస్తారు తప్ప తెలుసుకోగానే పశ్చాత్తాపడతారు. మానసికంగా బలహీనులు అయిన వారే తప్పులు చేస్తారు. ఆ బలహీనత అనేది వారికి తెలియనితనం వల్ల వచ్చిందని గ్రహించరు. మొక్కలు ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన కుండీ కాదు, నాణ్యమైన మట్టి. అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సింది సంపాదన కాదు, సంస్కారం కావాలి. నాయకత్వాన్ని బలాన్ని బట్టి నిర్ణయిస్తే అడవికి ఏనుగు రాజు అయ్యేది, సింహం కాదు. ఆహారాన్ని పారేయడానికి 1 నిమిషం చాలు, కానీ ఆ పంట పండించడానికి నెలలు, సంవత్సరాలు కావాలి. కాబట్టి ఆహారాన్ని పారేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. విమర్శించి విలువ తగ్గించుకోవడం కంటే విశ్లేషించి సరిచేయడం ఉత్తమం. తేనెటీగ అన్ని రకాల పువ్వుల నుండి తేనెను తీసుకున్నట్లుగా తెలివిగలవాడు అన్ని రకాల గ్రంథాల నుండి పాఠాన్ని గ్రహిస్తాడు. విలువ ఇవ్వని బంధం, నమ్మకం లేని స్నేహం, అర్థం చేసుకోలేని ప్రేమ ఉన్నా లేనట్టే. తాళిని బరువుగా భావించే ఆడది సంసారానికి పనికిరాదు. భార్యను బానిసగా భావించే ఏ మగాడు సమాజానికి పనికిరాడు. మీ హోదా స్థాయి పెరిగిందని కళ్ళు నెత్తిన పెట్టుకుని చూస్తూ నడవకండి. కాలానికి గుణపాఠం నేర్పే అలవాటుంది. ముళ్ళులా మీ కాలికి గుచ్చుకొని మీ చేతితోనే తీసుకునేలా చేస్తుంది. నువ్వు అడుగు ముందుకు వేయగలిగితేనే దూరం అన్నది దగ్గరగా మారుతుంది. నువ్వు చెమటను చిందించగలిగితేనే జీవితంలో దేన్నైనా సాధించగలుగుతావు. ఫ్రెండ్షిప్ చేయడానికి తొందరపడద్దు. ఫ్రెండ్షిప్ చేశాక ఎప్పటికీ వదలొద్దు. చీకటి గుహలో చిక్కుకున్న మీకు కాగడ కాంతిలోనే బ్రతికేద్దాం అనుకుంటే నిజమైన వెలుగు ఎప్పటికీ చూడలేరు. నువ్వు ఎప్పుడు గెలిచిన వారిని ఆదర్శంగా తీసుకో, ఓడిన వారిని ఎప్పుడు అనుభవంగా తీసుకో. అప్పుడే నువ్వు జీవితంలో ఏదైనా సాధించగలవు. మిమ్మల్ని ప్రేమించే బంధాన్ని ప్రేమించడం మొదలెడితే చాలు, మిమ్మల్ని ద్వేషించే మనుషుల గురించి ఆలోచించే సమయం మీ దగ్గర ఉండదు. వద్దు, లేదు అని ఈ 2 చెప్పి చూడు, నీ వాళ్ళు నీతో ఎంతమంది ఉంటారో తెలుస్తుంది. చరిత్రకి కావాల్సింది మీరు ఎలా బ్రతికారని కాదు, మీరు ఎలా గెలిచారని మాత్రమే. బ్రతికి చూపించకండి, గెలిచి చూపించండి. మీ ఆలోచనలే మీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. ఎవరి స్నేహం కోసమో ఎవరి పరిచయం కోసమో మీరు వెతకనవసరం లేదు. మీ వ్యక్తిత్వం మంచిదైతే చాలు, వారే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. చనిపోయిన తర్వాత శవానికి నిప్పు పెట్టే వాళ్ళకన్నా బ్రతికున్నప్పుడు మనసుకు నిప్పు అంటించే వాళ్ళే ఎక్కువ. సంతృప్తి అనే వంతెన విరిగిపోయిందంటే ఇక మనిషి లైఫ్లో కోరికల ప్రవాహానికి అడ్డు అదుపు ఉండదు. పట్టుదల ఉంటే చాలు. ముళ్ళధార రహదార అని చూడకండి. ఏ దారి నుండైనా గమ్యం చేరొచ్చు.
ఉదయించే సూర్యుడిని ఆపడం ఎవరి తరం కాదు.